బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 23న జరగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్లో అయితే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభం కానుంది. మరి సమావేశానికి అవసరమైనటువంటి సమాచారంతో అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సోమవారం అయితే జారీ చేసినటువంటి ఉత్తర్వుల్లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులను అయితే ఆదేశించారు ఆయన. ఇక ప్రస్తుత రాష్ట్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. మరి జూన్ 12న ముగియనున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ భాగంగానే మరి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అయితే పురస్కరించుకొని ప్రభుత్వం అయితే పలు నిర్ణయాలను ప్రకటించనుంది. మరి జూన్ 2న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంను కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో ఈ పథకాన్ని అయితే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది. దీనికి దాదాపుగా 4,000 కోట్లనైతే కూడా కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. మరి రాష్ట్రంలోని ఇప్పటికే 1,15,00,000 కుటుంబాలకైతే 5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని చెప్పేసి నిర్ణయించింది. మరి ఈ పథకం ప్రారంభ సాధ్యాసాధ్యాలను అయితే ఖచ్చితంగా క్యాబినెట్లో అయితే పరిశీలించనున్నట్టు తెలుస్తూ ఉంది. మే నెలలో ఏదైతే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలు కూడా ప్రభుత్వం చేపడుతుంది. మరి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల తుది జాబితానైతే ఇక ఖరారు చేయాల్సిందిగా అయితే ఇక జిల్లా కలెక్టర్లను ఆదేశించింది ఇప్పటికే. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల యొక్క సన్నద్ధత పైన చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గవర్నర్ కోటా కింద కూడా ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించినటువంటి కోదండరాం అజారుద్దీన్ పైన కూడా గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అయితే ఆయన ప్రతిపాదనలు ఆమోదించాలని చెప్పేసి కోరారు కూడా. మరి ఈ అంశం చర్చకు రావచ్చని కూడా తెలుస్తూ ఉంది. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం కూడా క్యాబినెట్లో అయితే చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ఆర్టీసీ కార్మిక సంఘాల యొక్క జేఏసీ ఈ నెల 22 నుంచి అయితే సమ్మెకు దిగుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇక ఏదైతే పీఆర్సీ డిఏలను అయితే ప్రకటించడం వంటి అంశాలను అయితే జేఏసీ లేవనెత్తుతోంది. మరి ఈ సమస్యలపైన క్యాబినెట్ చర్చించవచ్చు అని చెప్పేసి కూడా సమాచారం తెలుస్తోంది. ఇక ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలు ప్రభుత్వానికి అయితే కొంత ఇబ్బందికరంగానే మారాయని చెప్పుకోవాలి. మరి ఏదైతే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని ఇక ఫిట్మెంట్ను ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పేసి ఇక దాంతోపాటుగా కూడా ఇక పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలంటూ కూడా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేపట్టారు. మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే ఉద్యోగుల యొక్క బిల్లుల క్లియరెన్స్కి అయితే ప్రతి నెల 700 కోట్ల చొప్పున అయితే నిధులను అయితే విడుదల చేస్తూ ఉంది. అయినా కూడా ఏదైతే రిటైర్ అయిన ఉద్యోగులకు పూర్తి స్థాయి ప్రయోజనాలు అందడం లేదని చెప్పేసి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాల సమస్యలపైన అయితే కేబినెట్ సమావేశంలో చర్చ జరుగుతుందని చెప్పేసి అయితే సంఘాల నేతలు చెబుతూ ఉన్నారు. యాసంగి ధాన్యం సేకరణపై కేబినెట్ దృష్టి సారించనుంది. ఇక ధాన్యం మొక్కజొన్నల సేకరణ ఎంత జరిగింది, ఇంకా రైతుల వద్ద ఎంత మేర ఉందని ఆ విషయాన్ని కూడా కేబినెట్ అయితే ఆరా తీస్తుంది. మరి ఇక వడగళ్ల వానతో అయితే జరిగినటువంటి పంట నష్టం పైన ఏదైతే కేబినెట్ చర్చించనుంది. ఇక నిజామాబాద్ వంటి జిల్లాల్లో అయితే వడగళ్ల వాన కురిసి ఇక చేతికొచ్చినటువంటి వరి ధాన్యాన్ని అయితే రైతులు నష్టపోయారు. మరి ఏదైతే కల్లాలు రహదారులపైన ఆరబెట్టినటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి ఏదైతే కుల సర్వే వివరాలను కూడా ప్రభుత్వం అయితే బయటపెట్టింది. ఇక కులాల వారీగా జనాభా, ఆయా కులాల చేతుల్లో ఉన్న భూమి లేదా ఇంకా పేదరికం వంటి వివరాలను కూడా బహిర్గతం చేసింది. మరి ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ పైన కేబినెట్ చర్చించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరోవైపు మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టును కూడా ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం, ఇక నిధుల చెల్లింపు అంశంతో పాటుగా కూడా కొత్తగా తీసుకురానున్నటువంటి రోహిత్ వేముల ఏదైతే వివక్ష నిరోధక చట్టం పైన చర్చించే అవకాశాలు కూడా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి.